మాట్లాడడం అంటే ఇది ఎంతవరకు సమంజసమో కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటది. ఓకే రవి గారు, ఇప్పుడు ఏంటి పరిస్థితి, మీకేంటి సంబంధం అసలు ఇందులోని? గనుల శాఖ మంత్రి ఏమో కిషన్ రెడ్డి గారే, మీరు దాని బాధ్యతలు ఎక్కువగా మీకే ఉంటాయి. సో బట్టి గారి మీద ఎందుకు అబండాలు వేస్తున్నారట? ఎట్టి పరిస్థితుల్లోని తెలంగాణ చేజిక్కించుకోవాలా? నేను ఒక విషయం చెప్తానండి. ముందుగా అందరికీ నమస్కారం, ప్యానల్ ఉన్న మిత్రులకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ రంగ సంస్థనైనా తీసుకోండి, అందులో సింగరేణి సంస్థతో పాటు విద్యుత్ డిస్కంలతో పాటు మిగతా కార్పొరేషన్స్ అన్నిటిని తీసుకోండి. ఏ సంస్థ అయినా తన యొక్క బడ్జెట్లో ఎంతైతే కేటాయించారో అంత డబ్బు ఖర్చు చేస్తూ వాళ్ళు లాభాల్లో ఉన్నారా, అప్పుల్లో ఉన్నారా, ఏ విధంగా ఉన్నారో ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్పండి. వీళ్ళిద్దరి పాలన గురించి మాట్లాడదాం. సింగరేణికి నిన్న కిషన్ రెడ్డి గారు మొన్న ఢిల్లీలో ఉన్న రోజు, దాని తర్వాత రోజు హైదరాబాద్కు వచ్చిన తర్వాత కూడా చాలా స్పష్టంగా సింగరేణి ఏ విధంగా నష్టపోతుంది, సింగరేణి నష్టపోవడానికి కారణము ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ విధంగా కారణమయ్యో చాలా స్పష్టంగా 40 నిమిషాల మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా నేను చెప్తానండి. తెలంగాణ వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం. తెలంగాణ ఎప్పుడైతే 2014లో తెలంగాణ ఏర్పడ్డప్పుడు ధనిక రాష్ట్రంగా ఏర్పడిందండి. బీజేపీ 2014లో కేంద్రంలో అధికారం వచ్చినప్పుడు ఫ్రెజైల్ 5లో ఉండింది ఆర్థిక వ్యవస్థ. దానికి దీనికి చాలా తేడా ఉన్నది, మీరు ఆ విషయం గమనించాలి. సరే, ధనిక రాష్ట్రం అయినట్టు తెలంగాణకి, అందులో ధనిక సంస్థ అయినటువంటి సింగరేణికి 46,000 కోట్ల బాకీలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టింది? 46,000 కోట్ల బాకీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక డిస్కంల ద్వారా కావచ్చు, వేరే సంస్థల ద్వారా కావచ్చు, సింగరేణికి బాకీ పెట్టి సింగరేణి సంస్థని అసలు ఎగ్జిస్టెన్స్ లోనే లేకుండా చేద్దామని కుట్ర పన్నుతున్నది ఈ రెండు ప్రభుత్వాలు, ఈ రెండు పార్టీలు కాదండి. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ నుంచి వద్దాం, తవ్వుకుంటూ ఇక్కడ నుంచి వద్దాం. మీరు అన్ని ఆయన పైన ఆ పార్టీ పైన బురద వెళ్ళి, ఈ పార్టీ వాళ్ళు మీ పార్టీ పైన బురద వెళ్ళి, అవన్నీ వద్దు. 2014 నేనేమంటున్నానంటే, సింగరేణిలో జరిగినటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కి సంబంధించిన అవినీతికి సంబంధించిన కేసులన్నీ కూడా సిబిఐకి వేయండి. వాటన్నిటిని కూడా మనం తవ్వి తీసాం. ఎన్ని వేల కోట్ల అక్రమాలు సింగరేణిలో జరిగినాయి బయట పెడదాం. అందులో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా దోచుకున్నారు, ఎంత దోచుకున్నారు, అవన్నీ కూడా బయట పెడతారు. ఇప్పుడు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారే ఉన్నారు కదా, దాని మీద ఫోకస్ పెడితే కిషన్ రెడ్డి గారు ఈ రోజు రేపు సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన సింగరేణి క్యాలరీస్ ని కూడా ఆయన సందర్శించబోతున్నారు. 2 డైరెక్టర్లని ఒక కమిటీ వేసి ఆయన విచారణ కోసం పెట్టినారు. ఆ కమిటీ వేసినటువంటి 2 డైరెక్టర్లు కూడా నిన్నటి నుంచి వాళ్ళ పని స్టార్ట్ చేసినారు. ఆ పనిలో భాగంగా కొంతమంది అధికారులను, కొంతమంది కాంట్రాక్టర్లను కూడా కలుస్తున్నారు, విచారణ చేస్తున్నారు. ఒక రకంగా అన్ని కూడా బయటకు వస్తాయి. అన్ని బయట మీరు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ అవినీతి జరుగుతుంది అంటున్నారు. ఈ రోజు నాయకులు కాదు కదా కిషన్ రెడ్డి గారు కానీ వేరే వాళ్ళు కానీ అప్పుడు ఎందుకు కిషన్ రెడ్డి గారు ఎప్పుడైతే కోల్ మినిస్టర్ గా తీసుకున్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆ కోల్ ఇండియా నుంచి దగ్గర స్టార్ట్ చేస్తే ఎన్నైతే బొగ్గుకు సంబంధించిన సంస్థలు ఉన్నాయో ఈ దేశంలో, వాటన్నిటి పైన ఆయన చాలా స్పష్టంగా ఒక అవగాహన తీసుకున్నారు. ఆయన మినిస్టర్ అయిన తర్వాత చెప్తున్నాడు. ఆయన మినిస్టర్ అయిన తర్వాత అసలు దాంట్లో భాగంగా ఈ కోల్ ఇండియాకి సంబంధించి ఎంతైతే కోల్ ఇండియా క్వాలిటీ ఉన్నది, ఎంతైతే కోల్ ఇండియాకి మనం ఎంతైతే టన్నుకి ఎంత ఛార్జ్ చేస్తున్నాము, దాంతో పోల్చుకుంటే సింగరేణి క్వాలిటీ ఎంత ఉన్నది, సింగరేణి టన్నుకి ఎంత ఛార్జ్ చేస్తున్నాం, ఇవన్నీ లెక్కలేసుకుంటే ఎన్ని కుట్రలండి. కేవలం 1,400 రూపాయల టన్నుకి కోల్ ఇండియా ఇస్తే వీళ్ళు 3,000 రూపాయల టన్నుకి సింగరేణి నుంచి వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇంత ఛార్జ్ చేసి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి అంటే వీళ్ళ సంస్థలకు పోతున్నాయి, వీళ్ళ అనుయాయులకు పోతున్నాయి, వీళ్ళ నాయకుల జేబుల్లో పోతున్నాయి. ఆ డబ్బులైనా వీళ్ళు ఇచ్చారా అంటే, ఆ డబ్బులైనా ఇచ్చారంటే జెన్కో నుంచి ఇప్పటికి దాదాపు 30,000 కోట్ల రూపాయలు సింగరేణికి బాకీ ఉన్నాయి. ఇవన్నీ రావాలి. ఇంకోటి ఇప్పుడు అక్కడికి వస్తున్నాయి. ఇంకోటి ఇదంతా జరుగుతుందరే బాబు, ఇప్పటికే సింగరేణి సంస్థ మొత్తం అంతా అదైపోయి ఉందంటే, అనేక వేల కోట్ల బాకీలు ఉందంటే ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ల పైన కన్నులు పడ్డాయి. వీళ్ళకి నైనీ బ్లాక్ పైన కన్నులు పడ్డాయి ఇద్దరికి, ఈ 2 పార్టీలకి. ఈ 2 పార్టీలు కలిసి నైనీ బ్లాక్ ని నేను ఒక చెప్తాను సార్. ఎప్పుడైనా కానీ మీరు ఒక విషయం ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద, కాంగ్రెస్ అంటే INC, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్,
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మీనింగ్ ఏంటంటే ఐ నీడ్ కమిషన్ ఇన్ ఎవ్రీ కాంట్రాక్ట్, ఐ నీడ్ కమిషన్ ఇన్ ఎవ్రీ జాబ్. ఏదైనా చెప్పచ్చు. కమిషన్ కాకపోతే వీళ్ళకి ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఆ కమిషన్ల కోసమే విత్ ఇన్ ది మంత్రుల దగ్గర వాళ్ళకి పోటీ ఏర్పడేది. ఒక ముఖ్యమంత్రికి ఏమో తనకు కావాల్సిన వాళ్ళకి కావాలని చెప్పేసి నేనేమంటున్నా, ఇక్కడ అవినీతి జరుగుతుందా, తప్పు జరుగుతుందా, లేకపోతే కక్ష సాధింపు చర్యలా? అసలు విషయానికి వస్తలేరు. నేనేమంటున్నా, నేను ఎక్కడ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అది కాదు నేను మాట్లాడుతున్నది. నేను మాట్లాడుతుంది సంస్థకు లాభం జరుగుతుందా లేదా, సంస్థ నష్టపోతుందా లేదా, సంస్థ నష్టపోతే ఏ విధంగా నష్టపోతుంది, అది తెలంగాణకు నష్టం జరుగుతుంది, తద్వారా తెలంగాణకు నష్టం జరుగుతుందా, ఇది ప్రజలకు తెలియజేసే విధంగా నేను మాట్లాడుతున్నా. వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలకు నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆయన ఒక పత్రికలో ఒక కథనం వచ్చిందండి. ఆ కథనం ఎవరు రాపిచ్చారు? మీ సొంత పార్టీ వాళ్ళే రాపిచ్చారని చెప్పేసి ఒకరు అంటారు, మీ సొంత పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి రాపిచ్చారని ఇంకొకరు అంటారు, లేదు అపోజిషన్ పార్టీ రాపిచ్చారని చెప్పేసి ఈ రోజు మరి బట్టి విక్రమార్క గారు అంటారు. ఎవడన్నా రాపియనండి, దాంట్లో నిజాలు ఏంటి అవి తెలియాలి కదా. మీ పార్టీలోనే మీ మంత్రులు, ముఖ్యమంత్రికి, ఇంకొక మంత్రికి, ఈ మంత్రికి, ముగ్గురు మంత్రుల మధ్యలో ఈ 9E బ్లాక్ విషయం పైన రగడ జరుగుతూ ఉన్నది. ఈ ముగ్గురు కూడా ఎవరికి వాళ్ళు ఈ 9E బ్లాక్ ని చేజిక్కించుకోవాలా, తమకు కావాల్సిన వాళ్ళకి ఈ 9E బ్లాక్ ఇవ్వాలా, ఈ కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పేసి ముగ్గురు కూడా గట్టి ప్రయత్నంలో పడ్డారు. ఈ గట్టి ప్రయత్నంలో బాగా వాళ్ళ కొట్లాట్లు అయిపోయి మీరు బయట పెట్టుకున్న మీ యొక్క బండారా మీరు బయట పెట్టుకొని మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూర్చాలని చూస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ సింగరేణి లాంటి సంస్థలు ఏవైతే ఒక గోల్డ్ మనీ, బంగారు తునక లాంటి సింగరేణి సంస్థని మీరు నష్టపరచాలని చూస్తున్నారు. ఈ విషయాలు మాట్లాడకుండా అవన్నీ ఏదో నన్ను ఇట్లా అన్నారు, ఇది అన్నందుకే నా పైన సిట్ వేసినారు, ఇది అన్నందుకే నాకు ఫోన్ ట్యాపింగ్ పైన పిలిచారు. అరే ఫోన్ ట్యాపింగ్ పైన పిలిచారు కానీ సింగరేణికి సంబంధించి 9E బ్లాక్ సంబంధించి అసలు ఎన్ని వేల కోట్ల కాంట్రాక్టు, ఎంతమంది కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ చేసినారు, ఎంతమంది కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు మీరు సైట్ విజిట్ సర్టిఫికేట్ మీరు ఇచ్చారు, మీరు పెట్టుకోండి నిబంధన ప్రకారం ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది సైట్ విజిట్ చేశారు, దాంట్లో ప్లస్ లో ఎంతమంది కోట్ చేసినారు, మైనస్ లో ఎంతమంది కోట్ చేసినారు, ప్లస్ లో కోట్ చేసిన వాళ్ళకి మీరు ఈ టెండర్లు కేటాయించాలని ఎందుకు అనుకుంటున్నారు, మైనస్ లో కోట్ చేసిన వాళ్ళకు ఈ టెండర్లు ఎందుకు దక్కకుండా చూస్తున్నారు మీరు, ఇవన్నీ రావాలి కదా క్లారిటీ. వీటన్నిటిని ఇప్పుడు కిషన్ రెడ్డి గారు బయట తీస్తారు. ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలో వచ్చినప్పటి నుంచి మాతో కొట్లాడుతూనే ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి మరి కేంద్రంలో బీజేపీతో కొట్లాడింది. 2019 నుంచి ఇప్పటివరకు కొట్లాడుతూనే ఉన్నది. అనేక సంక్షేమ పథకాలని కేసీఆర్ గారు అమలు చేయకుండా నేనేమంటున్నా, ఎట్లా రెండొక్కడైతే అంటున్నా, ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు మా పార్టీ నుంచి ఎక్కువగా ఉన్నారు. ఆ టైంలో మాకు రక్తం మరుగుతుందండి. నిజంగా మా బండి సంజయ్ గారు అన్నట్టు మాకు రక్తం మరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ గుర్తుకొస్తే. ఎక్కడ పోయినా ఫోన్ ట్యాపింగ్, ఫోన్లు మాట్లాడాలంటే భయమయ్యేది. ఆ పరిస్థితుల్లో మేము బండి సంజయ్ గారు వెనకనే ఉండేవాళ్ళం. పాదయాత్రలో ఏ ఫోన్ మాట్లాడినా భయం వేసి, ఏ ఫోన్ మాట్లాడి ఎవడు వింటున్నాడో తెలియదు, ఎవడు మాట్లాడుతున్నాడో తెలియదు. మా పార్టీ కార్యకర్తలను, మా పార్టీ సింపథైజర్స్ ని బెదిరించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, కేటీఆర్ కు ఉన్నది. నేను 100% దీన్ని ప్రూవ్ చేయగలుగుతాను. వీటన్నిటి గురించి మాట్లాడాలంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు డ్రామాలు చేస్తారు వీళ్ళు. అటువంటి విషయాలను సహకరించకుండా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు డ్రామాలు చేసినంత మాత్రాన అయిపోతుందా? మీ తెలంగాణ రాష్ట్ర భవన్ ముందు మీరు చేసుకునే డ్రామాలు మీ అన్ని కూడా. మాట్లాడు విజయ్ గారు. చెప్పండి సార్, అసలు ఏం జరుగుతుంది ఈ